మొట్టమొదటిగా అడగాలనుకున్నది ఒకటే, హోమియోపతి మెడిసిన్ వాడాలంటే ఓపిక ఉండాలండి, తగ్గుతుంది కానీ ఎక్కువ రోజుల సమయం తీసుకుంటుంది అనే మాట ఉంది. అది ఎంతవరకు నిజం? హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ అనేది తప్పుడు ప్రచారం వచ్చింది. ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు హోమియోపతిలో సిమిలర్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మెడిసిన్ వాడినప్పుడు అది లేట్ అవుతుంది. అంటే డ్రగ్స్ మార్చుకుంటూ ఇచ్చే వరకు 1-2 years అవుతుంది. వాళ్ళు ఎవరైతే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు మానసిక శారీరక లక్షణాలు తీసుకొని కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ ఇస్తే 24 hours లో మార్పు వస్తుంది. హోమియోపతి అనగానే చిన్న చిన్నవి భలే తీయగా ఉండే తీపి మాత్రలు. చాలా మంది ఏమంటారంటే అందులో స్టెరాయిడ్స్ కలుపుతారు, అందుకే తీయదన ఉంటుంది, ఇబ్బంది ఏం అనిపించదు, తగ్గడానికి కూడా ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, ఎప్పటి నుంచో అంటున్నదే. మీరు అంగీకరిస్తారా దాన్ని? ఇప్పుడు సబ్జెక్టు నాలెడ్జ్ లేక పిచ్చిగా గుడ్డిగా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ అది కాదు. స్టెరాయిడ్స్ మేము ఎందుకు ఇస్తాము? స్టెరాయిడ్స్ ఉంటే అవే స్టెరాయిడ్స్ వాళ్ళు ఇచ్చి తగ్గించవచ్చు కదా వ్యాధులు. డాక్టర్ గారు 35 ఏళ్ల అనుభవం మీకు, ఎంతో మంది పేషెంట్స్ ని చూసుంటారు. వైద్య విధానం కూడా చాలా వరకు మార్పులు వచ్చాయి. వెంటనే గూగుల్ చూసి డాక్టర్ సహాయం లేకుండా, డాక్టర్ కూడా చెప్పకుండా వెళ్ళి మెడిసిన్ మేమే మందుల షాప్ లో కొనుక్కుని తెచ్చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత వచ్చినా ఒకటే, వాళ్ళు గూగుల్ సెర్చ్ చేయగానే ఆ లోపల ఉన్న అనాటమీ తెలుస్తుందా, పెథాలజీ తెలుస్తుందా? ఇవాళ ఒక విచిత్రమైన కేసు, 5 ఏళ్ల పిల్లవాడు మంచిగా ఉన్నప్పుడు అన్ని మాటలు ఇటు అన్ని వచ్చినాయి. యాక్టివ్ ఉన్న పిల్లవానికి సడన్ గా జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినందుకు వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకపోతే ఇంజెక్షన్ ఇవ్వగానే మనకి వెంటనే ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రాగానే అప్పుడు వచ్చిన ఫిట్స్ మన బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. ఇట్లనే చూస్తున్నా మనిషి అసలు క్యాల్లో లేడు. బాత్రూమ్ వస్తే అని చెప్పాడు. మనం ఎట్లా గుర్తుపడతారని అడిగిన వాళ్ళ తల్లిని. వాడు లేచి నిలబడితే మేము దొరకపోయి బాత్రూమ్ లో కూర్చోబెడతాం సార్. అయ్యయ్యో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ హోమియోపతి క్లినిక్ వైద్యులండి. ఒక మాటలో చెప్పాలంటే 35 సంవత్సరాల అనుభవం ఉంది వీరికి. డాక్టర్ దండెపు బసవానందం గారు. అందరికీ తెలిసిందే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా 14 బ్రాంచులు ఉన్నాయి వీరికి. హోమియోపతి మెడిసిన్ ద్వారా ఎంతో మందికి వైద్య సహాయం చేస్తూ చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేశారని చెప్పుకోవాలి. డాక్టర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హోమియోపతి అనగానే మనలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఓపిక ఉండాలి మెడిసిన్ వాడాలంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయేమో, ప్రతిదానికి ఇది పనిచేస్తుందా, ఎవరెవరు ఎలాంటి మెడిసిన్ వాడాలి, అసలు ఎలా డాక్టర్ గారిని సంప్రదించాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వేటికి ఎలాంటి వైద్యం చేస్తారు, వీటి గురించి డాక్టర్ గారి మాటల్లో విని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చాలా సంతోషం. 35 సంవత్సరాల అనుభవం మీకు, ఎంతో మంది పేషెంట్స్ ని చూసుంటారు. అయితే హోమియోపతి అనగానే వచ్చేటువంటి చాలా సందేహాల్ని ఇవాళ నేను మీ ముందు దలుచుకున్నాను. మొట్టమొదటిగా అడగాలనుకున్నది ఒకటే, హోమియోపతి మెడిసిన్ వాడాలంటే ఓపిక ఉండాలండి, ఎక్కువ రోజులు సమయం తీసుకుంటుంది, తగ్గుతుంది కానీ ఎక్కువ రోజుల సమయం తీసుకుంటుంది అనే మాట ఉంది. అది ఎంతవరకు నిజం? అది హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ అనేది తప్పుడు ప్రచారం వచ్చింది. ఎందుకంటే డాక్టర్ గారు ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు హోమియోపతిలో సిమిలర్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మెడిసిన్ వాడినప్పుడు అది లేట్ అవుతుంది, రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అంటే డ్రగ్స్ మార్చుకుంటూ ఇచ్చే వరకు 1-2 years అవుతుంది. అది కాదు కరెక్ట్. వాళ్ళు ఎవరైతే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు మానసిక శారీరక లక్షణాలు తీసుకొని కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ ఇస్తే 24 hours లో మార్పు వస్తుంది వ్యాధి తీవ్రతలో అని నేను ఇప్పుడు ప్రజల్లో కూడా చెప్పడం వల్ల ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. గతంలో ఉండే ఇట్లా హోమియోపతి అంటే స్లో నా తీపి గుల్కలే కదా అని, కానీ అది కాదని నిరూపిస్తున్నాం. సక్సెస్ఫుల్ కేసులు టెస్టిమోనీస్ కూడా మన వీడియో యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ బసవానందం ఛానల్ నాది ఉన్నది, అందులో పెట్టడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. నిజం డాక్టర్ గారు, చాలా టెస్టిమోనీస్ కూడా పెడుతూ ఉంటారు కదా మీరు, అవి చూస్తూ ఉంటాను. వాళ్ళకి ఎక్కడ తగ్గలేదండి, మాకు డాక్టర్ గారి దగ్గరికి రాగానే కరెక్ట్ మెడిసిన్ ఇచ్చారు, తగ్గిందని చెప్పడం అనేది నిజంగా అదొక రిలీఫ్ వాళ్ళకి. ఏం పేరు? నాగమల్లేశ్వర స్వామి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరంలో ఏలూరు నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లమ్స్, సీరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్. ఏమన్నారు బయట డాక్టర్లు? డయాలసిస్ చేయించుకోవాలన్నారు. డయాలసిస్ అన్నాను. మరి డయాలసిస్ అంటే పోలేవా? వెళ్ళకుండా ఈశ్వర ఇంకెక్కడే వాడినావు? ఇంతకుముందు విఆర్కే డైట్ ఒకటి వాడాను సార్, నెలకొండ పళ్ళు ఒకటి వాడాను. అక్కడెక్కడ నాకు రిజల్ట్
దొరకలే. దొరకలేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? సెకండ్ మంత్ సార్. ఒకటే నెల వాడినావు, ఇది రెండో విజిట్. 1 monthలో ఏం డెవలప్ అయింది? సెరమ్ క్రియాటినిన్ నాకు 3.6 నుంచి 2.9 వచ్చింది. గుడ్. బాడీ ఎట్లా ఉంది? సిమ్టమ్స్ అంతా బాగానే ఉంది సార్. అప్పుడేముండే సిమ్టమ్స్? అంతకుముందు చేతులు షివరింగ్ వచ్చేవి, ఆ. వేళ్ళు అయ్యి వంకర పోయేవి, ఇప్పుడు అంత పోతుంది. ఆలస్యంగా ఉండేది. ఇప్పుడు అంతా మంచిగా ఆ సిమ్టమ్స్ వంకర ఒకడ నీరసం అంతా తగ్గింది, మార్పు వచ్చింది. తగ్గలేదు, ఇప్పుడు మార్పు అవుతుంది. మందు పనిచేస్తున్నట్టు అట్లనే కంటిన్యూ చేయాలి. లక్ష్మీ సౌజన్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ నాచారం. ఏం బాధతో వచ్చినావు? ఓవేరియన్ క్యాన్సర్, గుడ్ల తిత్తికి క్యాన్సర్. దానివల్ల ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నావు? కీమో తీసుకున్నా, సర్జరీ చేసినాన్ని ఫెయిల్ అయిపోయింది. సర్జరీ ఫెయిల్ అయిపోయింది. అదంతా మొత్తం పేగి మొత్తం చుట్టుకుందని చేయలేదు. థియేటర్ తీసుకుపోయిన కానీ చేయలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు, ఆ, ఎన్ని నెలలు అవుతుంది? 7 months అయింది. 7 months నుంచి ఇది వాడు. ఏంటో ఇది 8th month. ఆ, మరి వచ్చినప్పుడు ఏమేమి బాధలు ఉండే నీకు? అప్పుడు ఓవర్ బ్లీడింగ్ ఉంది, అది మొత్తం కంప్లీట్ ఓవర్ బ్లీడింగ్ ఉండే, హెవీ బ్లీడింగ్ అవుతుండే, రోజు అవుతుండే. రోజు అవుతుంది. అది తగ్గింది. ఇప్పుడు మొత్తం లేదు. ఇప్పుడు 8 నెలల నుంచి మన మందులు వాడినప్పటి నుంచి ఇంతవరకు రాలేదు బ్లీడింగ్. ఓకే. ఏం పేరు? భార్గవి సార్, భార్గవి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ మంత్రాలయం మండలం నుంచి వచ్చాను సార్. మంత్రాలయంకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సార్ షోల్డర్ పెయిన్ సార్, neck ఒకటే pain. భుజం బాగా లాగుతుందని వచ్చినావు. అవును సార్. ఎన్ని రోజులు ఈడ హోమియోపతి మందులు వాడి? 1 month అయింది సార్. 1 monthలో ఎంత వరకు ఫరక్ ఉంది? సార్ ఇప్పుడు నాకైతే 40% బెటర్ సార్. బెటర్ ఉంది. ఒకటే నెల అయింది. నెలకే మన better చిన్న సార్. గోళీలు తీపి గుళికలు అంత తొందరగా పనిచేస్తాయా? పని చేస్తున్నాయి సార్. పనిచేస్తున్నాయి. మన హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చెప్తున్నా కదా, అవును సార్. ఇట్లా వాడితే మీకు రిజల్ట్ అనుభవం అనిపిస్తుంది. మొన్న వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని మాట్లాడినావు. అవును సార్, కొంచెం కోల్డ్ ఉంది సార్, అందుకే కోల్డ్ కూడా తగ్గిపోయిందా? తగ్గిపోయింది సార్. మళ్ళా ఇట్లుంటే అనిపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకొక 2-3 నెలలు వాడు. సరే ఇంక సర్వైకల్ ప్రాబ్లం ఉన్న దానివల్ల అట్లయితుంది. మొత్తం క్లియర్ చేస్తా. సరే సార్. ప్రజల్లో మనకు కావాల్సింది అదే. ఇప్పుడు మేము ఇంత హార్డ్ వర్క్ చేయడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్లో కూర్చుంటే తినడానికి తీరకుండా జనాలు విపరీతమైన రష్. ఈ రోజు ఈ లైవ్ రావడానికి కూడా వదిలిపెట్టి వచ్చిన, ఎందుకంటే వీళ్ళకి టైం ఇచ్చినామని చెప్పి. ఇంకొంతమందికి తెలియాలి కదా. తెలవాలి. అయితే ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎందుకు పోవడం అంటే, అక్కడ కూడా ఏపీ ప్రజల లోపల కూడా చైతన్యం రావాలి. హైదరాబాద్ ఒక దగ్గర కూర్చొని మనం ట్రీట్మెంట్ చేస్తే కొంతమందికి అందుబాటులో ఉంటాం. అందుకని ఇన్ని బ్రాంచ్లు పెట్టి ప్రజలకు దగ్గరలో వాళ్ళకి అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ మంది వాడి వాళ్ళకు చైతన్యం. హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అని పబ్లిక్ చెప్పేటట్టు తయారైంది. నీకు గతంలో మేము చెప్పినాము, ఇప్పుడు పబ్లిక్ చెప్పేటట్టు అయ్యారు. లేదు హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అంటారు. సాధారణంగా జ్వరం వస్తే ఒక మెడిసిన్ ఇస్తారు, బట్ అందరికి గుర్తొచ్చేది పారాసెటమాల్. మనకి అలోపతి మెడిసిన్ గురించి మాట్లాడితే ఇక ఆ తర్వాత యాంటీబయాటిక్స్. కానీ హోమియోపతి వైద్య విధానమే వేరేలా ఉంటుంది ఒక జ్వరం వచ్చిన వ్యక్తికి. ఎలా చేస్తారు? ఇప్పుడు జ్వరం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సిమ్టమ్స్ అయితే వస్తాయి కదా. ఓన్లీ టెంపరేచర్ ఒకటే ఉండదు కదా. అవునండి. టెంపరేచర్తో బాడీ పెయిన్స్ వస్తాయి, చలి వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, హెడేక్ వస్తుంది. ఈ సిమ్టమ్స్ తీసుకోవాలి. ఈ సిమ్టమ్స్కు సరైన డ్రగ్ హోమియోపతిలో ఏంది అది సెలెక్ట్ చేసి ఇవ్వాలి. అది మలేరియానా, టైఫాయిడా, ఇది అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ అలోపతి వైద్యంలో మలేరియా వచ్చింది అనుకోండి, మలేరియాలో కామన్ డ్రగ్స్ ఉంటాయి. ఏది? క్లోరోక్విన్ టాబ్లెట్స్, క్లోరోక్విన్ ఇంజెక్షన్లు ఇస్తారు. కానీ అట్లా అది కామన్ టు ఆల్. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లవానికి వచ్చినా అదే మందు, వయసు వానికి వచ్చినా అదే మందు, ముసలి వాళ్ళకి వచ్చినా అదే మందు. కానీ ఇక్కడ హోమియోపతిలో కామన్ మందులు ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషి పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి మందు డ్రగ్ మారుతుంది. ఇప్పుడు అర్సనిక్ ఆల్బా అనేది ఒక మందు పనిచేసింది అనుకో ఒకరికి, అదే మందు ఇంకో సెకండ్ పర్సన్కి ఇవ్వడానికి వీల్లేదు. ఆయన సిమ్టమ్స్ మ్యాచ్ అయితే ఇవ్వచ్చు, మ్యాచ్ కాకపోతే డ్రగ్ ఆకోనేట్ వస్తుంది, బెల్లెడోన్ వస్తుంది. ఇట్లా సిమ్టమ్స్ అట్లా చాలా మంది డాక్టర్స్ కొంతమంది దాని మీద ఏకాగ్రత లేక ఫెయిల్ అయిపోయి ప్రజల్లో తీపి గుళికలు ఒకసారి 2 సార్లు తింటారు, 2 నెలలు వస్తారు, ఇంకా తగ్గలేదని చెప్పి వాళ్ళు హోమియోపతిని బయట పోయి నేను హోమియోపతి వాడినే తక్కువగాలి అని పబ్లిక్లో ప్రచారం వచ్చింది. కరెక్ట్ డాక్టర్, అందుకే నేను ఇప్పటి నుంచి చెప్తున్నా లైవ్లో, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు ఉన్నప్పుడే మీకు హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్ ఉంటుందని చెప్తా.